ఒక దిక్కేమో రవీంద్ర భారతి తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉనికిని పొందబెట్టే ప్రయత్నము అంగరంగ వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతోటి ఒక కిరాయి గొంతు ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ పూలతోని అలంకరించి ముఖ్యమంత్రి, అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ వాళ్ళు కూడా, మాజీ ఉపరాష్ట్రపతి కూడా వచ్చిందట, దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్, వీళ్ళు ఇటువంటి వాళ్ళందరూ వచ్చి అలంకరణ చేసి ఒక పెద్ద పండుగ లెక్క చేస్తున్నారు. ఒక కిరాయి గొంతుగా తెలంగాణ పాటను పాడా అన్నటువంటి వ్యక్తికి, స్వరాష్ట్రము అనే ఆకాంక్ష ఆ పదాన్ని తీసేస్తేనే పాడతా అనే వ్యక్తికి అక్కడ విగ్రహావిష్కరణ జరుగుతున్నది. ఇటు పక్కకేమో మనకు అమరుల స్తూపం ఉన్నది. ఇది కట్టిన తర్వాత దీనికి ఇప్పటివరకు ఆవిష్కరణ జరగలేదు, ఇవాళ రోజు వరకు కూడా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కట్టింది ఇది అమర జ్యోతి. అక్కడ గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎక్క యాదగిరి గారు కట్టినటువంటి వారు డిజైన్ చేసినటువంటి అసెంబ్లీ ముంగట ఉన్నటువంటిది కూడా ఆవిష్కరణ జరగలేదు. ఇది కూడా ఆవిష్కరణ జరగలేదు. ఇది ఆవిష్కరణ ఎందుకు చేస్తలేవు అని ఇప్పుడున్నటువంటి మావుడు సోగ్గాడు పోజులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీని కూడా ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ దూలాలకు అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయి, బాధపడుతున్నాయి, నీది ఎందుకు ఆవిష్కరణ చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించింది ఇక్కడికి వచ్చి, పిసిసి ప్రెసిడెంట్. కానీ ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఏ మాత్రం కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం ఉన్నోడు కనుక అయ్యేది ఉంటే ఆత్మవిమర్శ చేసుకుంటే, ఇవాళ ఇప్పుడు నీ పాలన వచ్చిన తర్వాత కూడా నువ్వు కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పటిదాకా కనీసం అందులో అడుగు పెట్టలేదు. అది ఇప్పటివరకు ఆవిష్కరణ నోసుకోలేదు. పల్లులు గుడ్లు పెడుతున్నాయి అందులో, తేళ్లు తొండలు తిరుగుతున్నాయి అందులో, పిట్టగూడ్లు పెడుతున్నాయి, గబ్బిలాలు తిరుగుతున్నాయి. నాయన మా అమరుల స్తూపమేమో, అమర జ్యోతి ఏమో ఇట్లా పాడైంది. మీరేమో అక్కడనేమో మీరు ఒక ఆంధ్ర పెట్టుబడిదారి, ఆంధ్ర అహంకారం చూపించినటువంటి, ఇలా ఆంధ్ర అహంకారమే కనబడుతున్నది మొత్తం. అక్కడ వచ్చిన వాళ్ళు మొత్తము అది ఒక పక్కకున్నది, ఇక్కడ ఒక పక్కకున్నది. తెలంగాణ అంటేనే త్యాగాల చరిత. మాముల్లా రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అని యాడ చూసినా కానీ, ఏ ఊర్లో చూసినా కానీ త్యాగాల చరిత్ర మాది. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో నువ్వు సినబోయి కూసున్నావు ఎందుకమ్మో అని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి లచ్చుమమ్మలంతా చిన్నబోయి కూర్చున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గాన కోకిల లెక్క కంచెరేగు తీపివోలే లచ్చుమమ్మో అని పాటలు పాడి నీ గొంతు ఎంత మధురమే లచ్చుమమ్మ అని చెప్పని ఆ సాహిత్యం వచ్చినటువంటి దగ్గర ఈ గొంతులందరినీ కూని చేయించి ప్రజా సాహిత్యం గురించి, ప్రజల గురించి ప్రతి పల్లె బయటికి వచ్చి గొంతులు విప్పి పాడినటువంటి గొంతుల మీద ఇవాళ నువ్వు నీ ఇనుప పాదాలు పెట్టి నువ్వు స్వేచ్ఛ అంటున్నావు. నువ్వు రాసిన దాంట్లో ఒకటి ఉన్నది, నువ్వు బాగా పోజులు కొట్టి రాపించుకుంటున్నావు కదా, ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు అని నువ్వు నీ పాటలు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తరా బతుకులు వెలిగేటట్టు నీ వెలుతురికి ఇట్లున్నది. పైనున్న అమరుల ఆత్మలు మురిసేటట్టు, మురుసుడు కాదు ఏడుస్తున్నాయి. శోకంలో ఉండొచ్చు ఆత్మలుంటే, ఇటువంటి దుర్మార్గమైన పాలనలో ఉన్ననా దేని గురించి మేము ఇంతమంది చనిపోయినాము? 1200 మంది ముక్కు పచ్చలారని పిల్లల ఆత్మ బలిదానాలు, 369 మంది 369 మంది తుపాకీ తూటాలకు బలైనటువంటి వాళ్ళందరి ఆత్మలు ఈ ప్రాంతంలో పోరాటాలకు చిహ్నమైనటువంటి అమరుల స్తూపం పరిస్థితి ఏమో ఈడ ఇట్లున్నది కదా. నేను ఇవాళ మీటింగ్ అటెండ్ అవుతున్నటువంటి ఈ సాంస్కృతిక సలహా మండలికి చైర్మన్ ఉన్నటువంటి కోదండరామ్ కూడా, అయ్యా మీ ఆత్మలు చచ్చిపోయినాయా? ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మలు ఎట్లయితే ఏలాడుతున్నాయో, అమరుల ఆత్మలు ఏలాడుకుంటా శోకిస్తున్నాయో, మాకు ఇటువంటి నాయకత్వం ఉన్నదా అని చెప్పని ఆ కమిటీలో ఉన్నటువంటి బి నరసింహరావు గారిని కావచ్చు, లిస్టు ఉన్నది నా దగ్గర. ఆ లిస్టు నేను ఇప్పుడే చూపిస్తున్నా మీకు. వీళ్ళందరూ మిమ్మల్ని అందరు అడుగుతున్నారు. ఇగో ఈ లిస్టులో ఎవరెవరి పేర్లు చూడండి. ప్రొఫెసర్ కోదండరామ్, వెన్నెల చైర్పర్సన్. అమ్మా వెన్నెల, అంటే గద్దరన్న కూడా ఆత్మ క్షోభిస్తుండొచ్చు, గద్దరన్నది కూడా. బానిసత్వం వద్దు అని చెప్పిండు ఆయనే. బానిసలారా రెండిరా బానిస బతుకులు వద్దురా అని చెప్పిండు. ఆ పాఠాలు నేర్చుకున్నా మరి నువ్వు ఏం గలమెత్తుతున్నావు తెలియదు. నిన్ను వ్యక్తిగతంగా ఏం క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ ఇలా ఒక సందర్భం వచ్చింది, తెలంగాణకు అవమానం జరుగుతున్నది.
ఇగో ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది సుద్దాల అశోక్ తేజ గారు, ఈయన కమర్షియల్ ఆర్టిస్ట్, ఎవరు మాట్లాడతారు? బి నరసింహరావు, మా జయరాజన్న, ఇక నేను వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి కానీ సంగిశెట్టి శ్రీనివాస్ అన్న రాసిండు ఆల్రెడీ, తన ఇది కొట్లాడుతున్నాడు. పసునూరు రవీందర్, ఇటువంటి వాళ్ళు. మా దర్వేళ్ళన్న, వీరులార వందనం, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు అన్నావు. ఆ విద్యార్థి సంఘాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి మీరేం చేస్తున్నారు? మా పాట పాడిన అంజన్న ఏం చేస్తున్నాడు? మీరు మా ధూమ్ధామ్, మా నాగరాజన్న, మీ అందరికి లోపడున్నది, కానీ ఎక్కడో దగ్గర మీరు బ్లాస్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, మీరు బయట పడాల్సిన అవసరం ఉన్నది. సాంస్కృతిక సలహా మండలిని మిమ్మల్ని ముందు పెట్టి ఇవాళ పసునూరు రవీందర్ మాట్లాడుతున్నాడు, బయట మాట్లాడుతున్న మా చూకంటి జగన్నాథం అన్న కూడా ఇప్పుడు తన కూడా ఆర్టికల్స్ రాస్తున్నారు. చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి, నువ్వు ఈ సలహా మండలి అందరు నువ్వు మీటింగ్ పెట్టుకో, వీళ్ళు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో చూద్దాం. దీంట్లో ఈవెన్ వాళ్ళ మనుషులు అందరినీ, ఈవెన్ గంటా చక్రపన్ని అన్న కాడికి వెళ్ళి మాట్లాడుతున్నా, వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. అన్న, పోయిన గవర్నమెంట్ లా నువ్వు ఉన్నావు, ఈ గవర్నమెంట్ లో మళ్ళీ ఉన్నావు, మాకు ఇబ్బంది అనిపిస్తున్నది, మాకు బాధ అవుతున్నది. మీలాంటి వాళ్ళు మౌనంగా ఎందుకుంటున్నారు? ఆ పాడే పదవులా ఘోషిస్తున్నాయి, ఆత్మలు ఘోషిస్తున్నాయి. తెలంగాణ ఆత్మ వంచన జరుగుతున్నది. ఒక పక్క కాడ రేవంత్ రెడ్డి తీసి దాన్ని ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాడు కదా, ఆత్మ వంచన జరుగుతున్నది. దీని గురించి కాదు ఇంతమంది చచ్చిపోయింది. ఒక ఫాల్తు పదవులు, పనికిరాని పదవులు. ఈ సలహా మండలిలో ఉన్నోళ్ళకు కూడా కనీసం జీతాలు లేవు, మన్ను లేవు, ఏం లేవు. ఉట్టిగా తీసుకొచ్చి మీ ముఖాలు చూపించి మిమ్మల్ని బద్నాం చేయాల్సి వస్తున్నారు. మీ అందరి మనసులో ఏమున్నదో మాకు ఎరికే, కానీ బయటికి రావాలి, మాట్లాడాలి. చెత్త కాగితం లేక నిన్న లేని ఇన్విటేషన్ ఎట్టయితే చింపి పడేసిందో, మీరు కూడా మీకున్న పదవులు చింపి అవతల పడేసేయండి. ఎవరెవరైతే పోయి ఆ గద్దెలలో కూర్చున్నారో, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు సార్, నువ్వు కూర్చున్న కాడికెళ్ళి కూడా ఇప్పటిదాకా ఏం మారలేదు. ఆకునూరు మురళి అంటే ఏ ఉద్యమాలలో లేడు, ఆయన ఎప్పుడైనా పోతాడు, ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ విశ్వేశ్వరరావు సార్, నువ్వు తెలంగాణ, నువ్వు చెప్పిన ఉపన్యాసాలు కూడా విని మాలాంటి వాళ్ళం చైతన్యవంతులమైనము. కానీ అలా నువ్వు పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నావు, ఏదో విద్యను ఉద్ధరిస్తా అంటే ఏం ఉద్ధరించలేదు, సంకనాకినట్టు అవుతున్నది ఇంకా విద్య తెలంగాణలో. ఇంత గొడవ జరుగుతుంటే కనీసం ఇలాగ ఇట్లా వ్యతిరేకించే వాళ్ళతో కనీసం ప్రభుత్వం చర్చలు జరపలేదు, కనీసం అహంకారం, దురహంకారం. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇనుప కంచెలు దించేస్తా అని అన్నాడు కదా, కాదు ఇనుప కంచెలతోనే చేస్తున్నాడు. ఇలా ఈడికి వచ్చేటందుకు నాకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ నిమిషంలో వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పెట్టినావు నువ్వు. ఆడ మొత్తం నీ పోలీసు ప్రహార, సెక్రటేరియట్, నీ అసెంబ్లీ, నీ గన్ పార్క్, రవీంద్ర భారతి, అమరజ్యోతి మొత్తం నీ పోలీసు వలయంలో మొత్తం నింపి ఇలా వాళ్ళు అక్కడ ఉన్నారు. కొంతమంది బాధ ఇబ్బంది పడుతున్నారు. కనీసం చర్చలు ఉన్నావు కదా, కరెక్ట్, ఆందోళన చర్చ చేసిరు కావచ్చు, కానీ వీళ్ళు కనీసం చర్చ చేసినంటే ఏం జరుగుతుంది, ఏమైతే చూసుకున్నాం. ఇదే అహంకారం, ఇదే ఫ్యూడల్ అహంకారం అంటే గిట్లనే ఉంటది. నిన్న చూపించింది కదా, ఒక అఖిలేష్ యాదవ్, దాదాపు 70 మంది ఎంపీలు ఉంటారు ఆయనకు, 120 మంది 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాలు మీద కాలు వేసుకొని ఆయన పక్కకు ఒక గౌరవం కూడా ఇవ్వకుండా, ఒక చైర్ లేకుండా అంటే నెత్తికెక్కింది రేవంత్ రెడ్డికి, నెత్తికెక్కింది. కొందరు అంటున్నారు, అరే నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నా? మరి ఆయనే కదా ఇప్పుడు ఎవరు ఇవన్నీ, నేను పాటలు పాడి వినిపించినా కూడా ఆయనే కదా. మా గద్దర్ నరసింహకు ఇటువంటి వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్న బంజైరి, ఈయన భజన బంజైరి, రేమ్మలర్రెళ్ళు రేవలర్రెళ్ళు వచ్చిండ్రు అని ఇవన్నీ పిచ్చి ఇవన్నీ పాటలు దయచేసి బంద్ చేయండి. ఆయన తెలంగాణకు కంప్లీట్ గా వ్యతిరేకం చేస్తున్నారు. మీరు ఇంకెవరికైనా పాటలు పాడరు, కానీ ఇటువంటి నాయకులకు మాత్రం దయచేసి మీరు పాటలు పాడొద్దు. నీకు కూడా నిన్ను పిలిచి ఒక శాలువ కప్పినోడు కూడా కాదు ఆయనే, కానీ అన్ని నీ తెలంగాణ తిరుగుతున్నాయి కదా. రాసేటోళ్లకు పాడేటోళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇదొక పాయింట్, ఇదొక డెడ్ లైన్ కావాలి. తెలంగాణకు ఇంతమంది సావులకు సార్థకత లేకుండా వీళ్ళ త్యాగాలను పొందబెట్టే రీతిలో ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రికి ఈ రోజు నుంచే తెలంగాణ, ఇలా పొద్దున మాట్లాడుకుంటూ ఒక పెద్ద మంచి రైటర్ మాట్లాడుకుంటూ చెప్పిండు, పృథ్వీ ఎక్స్ట్రీమ్ అయిపోయింది, ఇది జాలింగా ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలని. ఎంతో ఆశలతోటి నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి నిన్ను అందరు సపోర్ట్ చేస్తే ఇలా వాళ్ళను లట్లతో కొడుతున్నాను, వాళ్ళ గుండెల మీద దంతున్నావు. మన యూనివర్సిటీ పోయి నువ్వు చేసింది ఏం లేదు, అక్కడ ఏం ప్రకటించలేదు, ఉద్యోగాలు ప్రకటించలేదు. ఆఖరికి నిన్ను కొమ్మలు ఇరిసి లట్లు పట్టుకొని వచ్చే కాడికి వచ్చింది. అదే నేను వైలెన్స్ సైడ్ పోవాలని నేను చెప్తలేను, కానీ ఏంటంటే ఇలా తెలంగాణ సమాజం మొత్తం మనని అగౌరవపరుచుకుంటూ, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి కవులను, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పోయెట్స్, పాటగాన్లు, రాతగాన్లు, జర్నలిస్టులు అందరు కూడా, కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అల్లం నారాయణ సొంటోళ్ళు కూడా మాట్లాడిండ్రు. ఇలా అందరు బయటికి రావాలి, బయటికి వచ్చి కూర్చోవాలి, దాన్ని తెరిచిన దాన్ని కూడా బంద్ చేపియాలి. ఇలా తెరుస్తున్నారు వాళ్ళు, అక్కడ అన్ఫ్లాగ్ చేస్తున్నారు, దాన్ని మొత్తం అన్కవర్ చేస్తున్నారు. కనుక
అది బంద్ చేసేటట్టు అందరూ మొత్తం బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాలసుబ్రహ్మణ్యం ప్రపంచ గాయకుడు కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా అతను విగ్రహాలు పెట్టి ఎందుకు తెలంగాణలో పెట్టినివ్వమని చెప్తా ఉన్నారని చెప్పి కళాకారులకు బాగా కడతారని చెప్పేసి కూడా అడుగుతారు. ఆయనే ఈ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి చరిత్రలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎట్లా డిఫరెన్స్ ఉందంటే ఈ ప్రాంతం అస్తిత్వం గురించి ఈడ ప్రజల జీవితాల గురించి ప్రజల సమస్యల గురించి సాహిత్యం రాసి జనం లోపల ఉండి కొట్లాడి జైల్లో పాలైన మీకు ఈ సందర్భంలో ఒక వీడియో మీకు చూపించదలుచుకున్నా. నేను మా గూడ అంజన్న ఒకసారి ఒక సందర్భంలో తన ఒక పాట వాడిండు రవీంద్ర భారతిలో. ఆ పాట నేను మీకు వినిపించదలుచుకున్నా. ఆ పాట పాడుకుంటూ తన చెప్తాడు అంటే ఇక్కడ బాడుడు ఎంత ఇంపార్టెంట్ అనే దాని విషయంలో చెప్తా ఉంటాడు తన. ఒక్కటే సెకండు, ఒక్క నిమిషం. తను ఏం చెప్తాడంటే రవీంద్ర భారతిలో వీడియో సడన్ గా దొరకలేదు నాకు. రవీంద్ర భారతిలో దొరయేందిరో దొర తనమేందిరో సుత్తె మనది కత్తి మనది పార మనది పలువు మనది నడుమ దొరయేందిరో దొర తనమేందిరో తర్వాత దాని గదరన్న దొరయేందిరో దొర పీకుడేందిరో అని. నేను 16వ ఏట ఉన్నప్పుడు అసెంబ్లీ ముంగట నేను ఈ పాట పాడుకుంటూ తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు రవీంద్ర భారతి దగ్గర చూసినాక ఈ రవీంద్ర భారతిలో ఎన్నడో నేను ఒక రోజు పాట పాడాలి అని చెప్పని ఆయనకు అనిపించిందట. ఎందుకంటే అది తెలంగాణ కళారూపాలకు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. అటువంటి అంటే ఈ ప్రజల గురించి సాహిత్యం రాసి ఇట్లా చాలా మంది ఉన్నారు. నేను కంటిన్యూస్ గా ఆ పేర్లు చెప్తూనే ఉన్నా. అంటే గూడంజన్న కోరిక ఏంటంటే ఆ వేదిక మీదనే చెప్పిండు. రవీంద్ర భారతి వేదిక మీదగా ఈ పాట ఒక చరణం పాడి చెప్పిండు. ఇవాళ నాకు ఆ పాట సార్థకమైంది, నేను ఇక్కడ పాడినా అని అన్నాడు కదా. అంటే ఇట్లా ఆయన బాలసుబ్రహ్మణ్యం లెక్క కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా. ఇక్కడ ఎంతో సాహిత్యం, ఇప్పుడు నేను చాలా పాటలు నిన్న మొన్న కూడా చాలా పాటలు పాడి వినిపిస్తా ఉన్నా. ఇటువంటి సాహిత్యం పాడిన వాళ్ళు ఎవ్వరికి కూడా వాళ్ళ ఇలా ఇంటికాడికి పోతే బుక్కడి బువ్వ కూడా లేదు, కనీసం గౌరవం కూడా దక్కలే కదా. సో ఇక్కడ మీరు ప్రపంచ స్థాయి అంటున్నారు కదా, ఈయన ఒక కిరాయి ఆర్టిస్టు. నేను చెప్తున్నా, పైడి జయరాజు చరిత్ర మాట్లాడినరా, ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా, కత్తి కాంతారావు గురించి మాట్లాడుతున్నారా, సినిమా ఇండస్ట్రీ గురించే చెప్తున్నా నేను, వాళ్ళ గురించి మాట్లాడతలేరు కదా. మా నారాయణ గారి గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే మన జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళ సాహిత్యం వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇక్కడ ఎవరో మాట్లాడతలేరే. మా తెలంగాణ కోటి రతనాల వీరాన్ని రాసినటువంటి దాశరథి కృష్ణమాచార్య గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారా? ముచ్చట సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతున్నారా? ఇంతెందుకు గద్దరన్న విగ్రహమే పెట్టాలి కదా ఫస్ట్. గద్దరన్న కన్నా పెద్ద మొగోడు ఆయన, పెద్ద ఐకానా? అరే 10 రోజుల నుంచి కోడి కూతయి కూస్తున్నదబ్బా. వాళ్ళు ఏడున్నారు, ఏ పొక్కలలో పన్నారు? అయ్యండన్నా ఎక్కడున్నారు వాళ్ళు? మీ ఛానళ్ళలో వస్తలేవా? మన తొలి వేలు రాలే, ఇప్పటికి 100 సార్లు వచ్చినాయి. ఓ వీడియోలు దిగుతా ఉన్నాయి బయట. మొన్న కూడా తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాళ్ళ ఆఫీసర్లతో మాట్లాడినాం. ఏం రిప్రజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళకి తెలియదా? నేను ఇంకొకటి అడుగుతున్నా, పొన్నం ప్రభాకర్ గారు, మా వివేక్, తర్వాత మధు యాస్కి, అంజన్ కుమార్, మీరందరూ ఎంపీలు ఉండే కదా, మీరు పార్లమెంట్ లో కొట్టారు కదా, మీకు బాధ అనిపిస్తలేదా? ఆ విగ్రహాలు చూస్తుంటే, ఆయన ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చూస్తుంటే మీకు బాధ అనిపిస్తలేదా? మీరు కూడా లాస్ట్ లో పార్లమెంట్ ఉన్నప్పుడు మీరు కొట్లాడారు కదా. కేసీఆర్ రానప్పుడు మీరు అయితే ఉన్నారు కదా. మీరు కూడా అమ్ముడు పోయినరా? ఆఫ్టర్ ఆల్ చిన్న పదవుల గురించి ఒక్కడు మాట్లాడే సోయలేదా మీకు? లేదా మీరు బలహీనులా? మీరు మంత్రి పదవి ఉండి ఉంటే వేస్ట్ గా మీరు ఏంది? ఒక్కరు కూడా మాట్లాడరా మీరు? నేను నిస్సహాయంగా లేను, ఏదో మిమ్మల్ని అర్థిస్తున్నాను అనుకోకండి. కానీ తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈయన మీ పిసిసి ఎక్కడ ఉద్యమంలో ఎక్కడ కూడా మాకు ఎరకలేదు, కానీ అందరు బానిసలు అవుతారా? ఆయన ఇంకా మంత్రి పదవి రావాలనుకుంటే రేపు పొన్నం ప్రభాకర్ ఉడవికి తనని పెడతారట. ఆయన ఇంకో గౌడ్ సాబ్ పెడతాడు నిజామాబాద్ ఆయనను. అదే దాని గురించి ఆయన ఆశలు ఉన్నాడేమో. వీళ్ళందరికీ చెప్తున్నా, ఈవెన్ కొంతమంది మేధావులు టీఆర్ఎస్ తో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేధావులు ఇప్పుడు కాంగ్రెస్ తో పోయినటువంటి వాళ్ళు. అరే ఏం పోయే కాటికి దగ్గరైన వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతారు? మాట్లాడు, మీ లోపల ఉన్నది. కొంతమంది నాకు ఫోన్లు చేసి పర్సనల్ మాట్లాడతారు, లే ఇది జరగవద్దు, ఇది అడ్డుకోవాలి అది అని అంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఇది బాల విగ్రహంతోనే ఆగిపోద్ది అనుకుంటున్నా, ఇంకా విగ్రహాలు వస్తాయా ఏంటి? బరాబర్ ఇప్పుడు రోషయ్య కాడికి వెళ్ళి మొదలైంది. రోషయ్య విగ్రహం పెట్టినప్పుడే అప్పుడే అడిగిన, అయ్యా ఆయన సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబట్టి అని చెప్పినప్పుడు, మరి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రాలో? అంజయ్య గారి విగ్రహాలు ఎన్నున్నాయి? పివి నరసింహారావు పేరు మీద ఉన్న జిల్లా పెట్టినరా, చెన్నారెడ్డి పేరు మీద ఉన్న జిల్లా పెట్టినరా? రాజకీయంగా ఆలోచిస్తే నినాక మొన్న మైత్రి భవనంలో మళ్ళీ ఎన్టీ రామారావు విగ్రహం గురించి మాట్లాడిన. ఆ మాట్లాడే క్రమంలో అయితే ఎంత ఆవేశంగా అంటే అరే ఎవడన్నా మాట్లాడే దుర్మార్గుడు ఉంటే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు. అరే ఈ మూసిలేసి తొక్కుడు భాష ఎక్కడిది? అంటే తెలంగాణ వాదులను తొక్కుతావాను అంటే? ఇంకా ఆయన ఆంధ్ర వల్ల చేతులలోనే ఉన్నాడు. అక్కడ చంద్రబాబు గవర్నమెంట్ 1, ఇక్కడ చంద్రబాబు గవర్నమెంట్ 2.
ఓకే, ఇవి రెండు కలిసి చేస్తా ఉన్నాయి. మరి అట్లా ఇప్పుడు ఇక్కడ గదరన్న గురించి మాట్లాడు కదా, గదరన్న ఇప్పుడు నిన్న మొన్న ఇక్కడ గదరన్న విగ్రహం తెల్లాపూర్లో పెట్టేటప్పుడు ఈయన పర్మిషన్ ఇయ్యలే, రేవంత్ రెడ్డి పర్మిషన్ 3 రోజులు కొట్లాడికి వాళ్ళ వరంగల్లో కంచైలయ్య గారు, రాహుల్ గాంధీ గౌరవించేటువంటి కంచైలయ్య గారు కూడా వరంగల్లో మేమందరం అప్లికేషన్ పెడితే వరంగల్ గదరన్న విగ్రహానికి పర్మిషన్ ఇయ్యలే ఈ గవర్నమెంట్. మీరు అడిగిన ఇంత ముందు ఎవరు అప్లికేషన్ ఇయ్యలేరు, వరంగల్ ఇయ్యలే విగ్రహం పెడతామంటే. మీరు అనుకోరు ఉన్నది కంచైలయ్య గారు అడగండి, నాకు మొన్న కంచైలయ్య గారు కూడా మాట్లాడు ఏంది ఇదని, మేము పెడతామని అప్లికేషన్లు పెడితే ఇయ్యారు. ఆయన కూడా శుభలేఖ సుధాకర్ అట వచ్చాడు ఇక్కడ కిరాయి పాటలు రాసేటోళ్ళు కిరాయి గొంతులకు వాళ్ళకు పెట్టేందుకు వాళ్ళకు రాజకీయంగానే వాళ్ళే పెట్టుకుంటారట. వీళ్ళు జియో తీస్తారట, జియో తీసి పెట్టారు. నీకు ఇది ఓపెన్ చేసే జియో చేసే శాతం అయితే లేదు నీకు. ఇది తర్వాత నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు ఇక్కడనే నీ ముంగట. ఈ మధ్యలో ఎవరిది ఉండాలి, తెలంగాణ తల్లిది ఉండాలి. అడుగున అవమానపరుస్తున్నాడు ఆయనే. దోషిట్లకెళ్ళి బతుకమ్మ తీసేస్తేవి, నీ పార్టీ సింబల్ ఇట్లా ముంగట పెడతీవి మా తెలంగాణ తల్లి విగ్రహంలో. అంటే ప్రతి దగ్గర ఈయన తెలంగాణ అస్తిత్వాన్ని మర్పించేటువంటి ప్రయత్నము చాలా భీకరంగా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది యాక్చువల్గా అంత యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఇది ఒక కుట్ర జరుగుతున్నది, తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెట్టే కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఇది ఒక విగ్రహం అంశం కాదు, ఇది చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి దీన్ని వెనకాల. కనుక ఇక్కడ భూములు పోతున్నాయి, మన భూములు నాశనం పట్టిస్తుండ్రు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు చూడండి, నిన్న మొన్న దాకా ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు చూడండి, తిరిగే చూడండి వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు చూడండి. మనం అడిగిన దానికి ఒక్కటి కూడా జవాబు చెప్తలేరు, కానీ అమ్మ నా బూతులు తిడుతున్నారు వాళ్ళు. ఇక్కడ బతికొస్తందుకు వచ్చారు మీరు, కానీ ఇక్కడ మా పొట్ట కొడుతున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడు కాదు, తిన్నింటి వాసాలు తగలబెట్టే ప్రయత్నము ఆంధ్ర పాలకులు చేస్తున్నారు. వాళ్లకు చెప్పులు బూట్లు మోస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పదలుచుకున్నారు. గూడంజన్న వీడియో చూడండి ఒకసారి. మాటలు ఇది 30 సంవత్సరాలు చనిపోయే ముందు అప్పటికి అసెంబ్లీ ముంగట ఈ పాట పాడి లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయిన నేను. అప్పుడు నా కళ ఈ రవీంద్ర భారతి వేదిక మీద పాట పాడాలని చెప్పని తన కళ, తన వీడియో తన మాట్లాడింది. మరి ఇటువంటి ఇటువంటి ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళై ఉండాలనా, లేకపోతే ఇటువంటి కిరాయి సరుకు ఎవరికి పైసలు ఇస్తావానికి పాటలు పాడేటోని అటువంటి ఉండాలనా? ఎవరు ఈ ప్రాంతానికి ఆ కళామ తల్లి కూడా ఈ అస్తిత్వానికి ఎవరు గౌరవం తీసుకొస్తారనేది ఇక్కడ నేను అడగదలుచుకున్న పాలకులను.